అమ్మా టికెట్ చెప్పండి. ఇదిగోండి. ఏం వెంకటేశ్వర్లు, ఈసారైనా కొనడానికి డబ్బులున్నాయా? ఎప్పట్లా కాదు, ఈసారి అన్నదాత సుఖీబాబుతో వచ్చాను. పెట్టుబడికి ఏ డోకా లేదు. ఎగ్జామ్ ఎలా రాసావురా? బాగా రాశానురా. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను కదా, కరెక్ట్ టైంకి నోటిఫికేషన్ పడింది. ఈసారి జాబ్ కన్ఫర్మ్ రా. అమ్మా గ్యాస్. పోయినసారి సిలిండర్ డబ్బులు పడ్డాయమ్మా? పడ్డాయండి. అలా ఒక్కదానివే చేసుకోపోతే నన్ను పిలవచ్చు కదే. అమ్మా, రోజు స్కూల్కి నడవలేకపోతున్నానమ్మా. అయితే ఏంటి? నాకు సైకిల్ కొనివ్వండి అమ్మా. ఈ రోజే తల్లికి 100 డబ్బులు పడ్డాయి. రేపు ఆదివారం మీ నాన్నతో వెళ్ళి సైకిల్ కొనుక్కో. ఏరా, ఎగ్జామ్ ఎలాగైంది? బాగా రాశానా? ఈసారి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఒరేయ్, నువ్వు ఉద్యోగం తెచ్చుకుంటే నా పెన్షన్ డబ్బులతో నీకు వాచి కొనిస్తాన్రా. ఇన్ని రోజులు నాకు సైకిల్ కొనివ్వమంటే మాత్రం డబ్బులే ఉన్నావు. ముందు 10 పాస్ అవ్వే. సంక్షేమాన్ని ప్రతి గడపకు చేరుస్తూ, అభివృద్ధిని ప్రతి కుటుంబానికి అందిస్తూ, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోంది కూటమి ప్రభుత్వం. ఇదే ప్రజల 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం.